కు స్వాగతం అండి. ఈ రోజైతే మనం కార్తీక మాసంలో చేసుకునే ఉసిరికాయ పచ్చడి అండి. ఇదైతే ఎలా చేస్తామో ఇప్పుడైతే చూపిస్తాము. మేమైతే ఈ పచ్చడిని ఉసిరికాయలు దొరికినప్పుడే వీటిని పచ్చడి కింద కొమ్ముకుని ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసేసుకుంటామండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేస్తాను, దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు. అయితే పొయ్యి మీద కళాయి పెట్టుకుని నూనె పోసి ఫస్ట్ అయితే మనం ఆయిల్లో మెంతులు వేసేసుకుందామండి. ఈ మెంతులు వేయించుకుందాం. ఈ మెంతులు అయితే కొంచెం వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత జీలకర్ర వేసేద్దామండి. ధనియాలండి, ఈ ధనియాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసేద్దాం. వేసేది తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఈ ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత జీలకర్ర కూడా వేసేద్దాం. ఇవన్నీ కూడా లైట్గా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలండి. మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఆపి ఒకసారి వీడియో ఏగిపోయినాక తీద్దాం మళ్ళీ. ఇంత ఉసిరికాయ పచ్చడికి అయితే ఇప్పుడైతే ఇంత ఉసిరికాయ పచ్చడికి మెజర్మెంట్ అయితే మనం చేస్తున్నాం అండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా, వాటన్నిటిని రోట్లో వేసి మెత్తగా అయితే నూరేసుకోవాలండి. ఆల్రెడీ మనము పచ్చడి కుమ్ముకునేటప్పుడు అందులో ఉప్పు వేసుకుంటామండి, అందుకని మనం చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఉప్పుని అయితే వేస్తున్నాను. వేసానండి. వేసేసిన తర్వాత ఇలా మెత్తగా నూరేసాను. ఇలా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని అయితే వేసేద్దాం. ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి, తీసేసుకుందాం. కార్తీక మాసం స్పెషల్ అనమాట. కార్తీక మాసంలో అయితే ఈ ఉసిరికాయ పచ్చడిని కంపల్సరీ మనమైతే వేయించుకోవాలండి. నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వస్తే అమ్మ ఏం స్పెషల్ చేద్దామంటే, మా ఫ్రిడ్జ్లో ఉసిరికాయ పచ్చడి ఉందమ్మా, ఉసిరికాయ పచ్చడి చేద్దామంది. అందుకని ఈ రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఉసిరికాయ పచ్చడిని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి.